వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఎథనో బాటనీ మరియు ఔషధ వృక్ష శాస్త్రం. ఎథనో అంటే ప్రజలని అర్థం, బాటనీ అంటే మొక్కల అధ్యయనం అండి. ఎథనో బాటనీ పురాతన మరియు ఆదిమవాసులు ఉపయోగించే మొక్కలు అధ్యయనం గురించి నా ఛానల్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దండి. అయితే నాతో పాటు ఈరోజు మరి అరకులో ఫేమస్ అయినటువంటి అసంధ్రువ బ్రదర్ ఉన్నారు, తర్వాత మా పెట్టెలి ప్రసాద్ అన్నగారు ఉన్నారు. అయితే మేము ఈరోజు అరకులో బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నామండి. సో అందాల అరకులోయలో ఈ మధ్యకాలంలో చలి ఉత్సవాలు జరగబోతున్నాయండి. 3 రోజులు అవి. సో మొదటి రోజు 31/1/2025 శుక్రవారం ఉదయం 11 గంటలకు పద్మాపురం బొటానికల్ గార్డెన్ లో ఇనాగ్రేషన్ ఆఫ్ ఫ్లవర్ షో జరగబోతుంది. కావున అందరూ సందర్శించవచ్చు. ఈ గార్డెన్ లో అలంకరణ మొక్కలు, గ్లాడియోలస్ లాంటి మొక్కలు, అలాగే గులాబీ, బంతి, చామంతి, మందర, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇలాంటి ఎన్నో మొదలైన మొక్కలు ఈ గార్డెన్ లో ఉన్నాయి. అయితే ఈ గార్డెన్ లో ఒక ఫేమస్ గ్లాడియోలస్ మొక్కలు చూస్తున్నాం కదండి. ఇక్కడ మా బ్రదర్స్ తో అసంధ్రువ, నేను, ప్రసాద్, మా బ్రదరు ఎంతో చక్కగా చూపిస్తున్నాం మీకు అండి. చూస్తున్నారా? సో ఎంతో చక్కటి ఈ మొక్కలు, గ్లాడియోలస్ మొక్కలు ఇక్కడ ఉన్నాయండి. ఈ మొక్కలు ఫేమస్ ఏంటంటే ఇవి ఒక పుష్పగుచ్చం లాగా ఉంటాయి. అలాగే ఇది ఒక బొకేగా ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తే అప్పట్లో ఇలాగ ఇచ్చేవాళ్ళండి. సో ఇంత అద్భుతమైన ఈ గార్డెన్ లో మంచి రకరకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి, అలాగే ఫ్లవర్స్ ఉన్నాయి. ఎంతో ఇక్కడ సందర్శించవచ్చు. అలాగే ఇక్కడ లోకల్ వాళ్ళకే కాకుండా టూరిస్టులకు కూడా ఎంతో ఇక్కడ అట్రాక్టివ్ గా మరి ఎంతో చక్కగా ఆకర్షితులవుతాయి. ఇక్కడ మనుషుని చక్కగా మరి రిలాక్స్ అవుతుంటారు. చూస్తున్నారు కదా ఈ మొక్కలు, ఈ ఫ్లవర్స్ రేపు జరగబోయే 31 తారీఖున ఈ ఇనాగ్రేషన్ లో ఈ షో ప్రదర్శించబడుతుంది. కావున ఈ మొక్కలను మీరు చూసి ఎంతో చక్కగా ఆనందించవచ్చు. అలాగే ఈ గార్డెన్ లో ఎంతో ఇన్నోవేషన్ తో కలిగించే ఒక గార్డెన్, బొటానికల్ గార్డెన్. ఈ ఆంధ్ర, ఊటీ, అరకులోనూ ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ గార్డెన్ అండి. సో మీరు చూడవచ్చు. అలాగే దీన్ని కొన్ని రీమోడలింగ్ చేసి కొత్త మొక్కలు ఏర్పాటు చేసి కొత్త ఫ్లవర్స్ ని ఇక్కడ తీసుకొచ్చి ఎంతో మన ప్రభుత్వం వారు ఇక్కడ మరి ఎంతో సహకారాలు అందిస్తున్నారు. అలాగే చూసారు ఇక్కడ మన పద్మాపురం గార్డెన్ మేనేజర్ అయినటువంటి శ్రీ బెంజిబాబు గారు ఇక్కడ చూసారా ఎంతో ఒక లైటింగ్ సిస్టమ్ తో ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన ఒక గార్డెన్ ఉందండి. చూసారా ఎంతో చక్కగా లైటింగ్ తో, అక్కడ మంచి గ్రాస్ తో ఎంతో చక్కటి ఇన్నోవేషన్ కలిగించే ఒక పార్క్ అండి. ఈ పార్కులో మీరు సందర్శించి ఈ అరకు ఉత్సవాలకి పాల్గొని మీరు అక్కడే కాకుండా ఈ గార్డెన్ లో వచ్చి రిలాక్స్ అవుతారని మేము కోరుకుంటున్నాము. అయితే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే చూసారా ఎంతో చక్కటి బల్లలతో ఏర్పాటు చేసిన ఒక బ్రిడ్జి రూపంలో ఎంతో చక్కటి ఒక బ్రిడ్జి రూపంగా నడుచుకుని వెళ్తే బల్లల మీద ఎంతో హాయిగా ఆనందాన్ని పొందొచ్చు. అయితే ఎంతో చక్కటి ఈ అద్భుతమైన గార్డెన్, బొటానికల్ గార్డెన్ మన అరకులో, అందాల ఊటీలో ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. కావున మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు చూస్తున్నారా మా టీం అంతా నడుచుకుని వస్తుంటే మా మనుషులు ఎంతో హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది. సో మీరు కూడా ఇక్కడ అరకు ఉత్సవాల్లో పాల్గొని రకరకాలైనటువంటి మొక్కలు, అలాగే రకరకాలైనటువంటి ఔషధ మొక్కలు, అలాగే ఎంతో అటవీ మొక్కలు, పోషకార మొక్కలు, అలాగే ఇవన్నీ ఉన్నాయండి. రకరకాలైనటువంటి అందమైన మొక్కలు చూసి మీరు ఆనందించి ప్రతి ఒక్కరూ ఇక్కడ సందర్శిస్తారని కోరుచున్నాము. అయితే ఒక్క లైక్, షేర్ చేయడం మరి మర్చిపోవద్దు. నేను మీ లచ్చన ద్వారా ఉంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.